సో ఇదే ఫ్రెండ్స్ మనం చాలా రోజులుగా వెయిట్ చేసే ఇయర్ ఫోన్స్. యాక్చువల్లీ నేను చాలా రోజులుగా వెయిట్ చేసే ఇయర్ ఫోన్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి బోట్ రాకర్స్ 335. ఇదేంటంటే మనకి 2000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. కాకపోతే దీంట్లో ఫీచర్స్ వచ్చేసరికి మనకి యాప్టెక్స్ హెచ్డి వస్తుంది, అంటే క్వాల్కమ్ యాప్టెక్స్ హెచ్డి వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో యాప్టెక్స్ హెచ్డి రావడం అనేది చాలా రేర్ అనమాట. యాక్చువల్గా నాకు తెలిసి ఇది ఒక్కటే ఇయర్ ఫోన్స్ అనుకుంటే యాప్టెక్స్ హెచ్డీతో వస్తుంది, సపోర్ట్ ఉంది. యాప్టెక్స్ సపోర్ట్ ఓకే ఉంది చాలా వాటి, కానీ యాప్టెక్స్ హెచ్డీ సపోర్ట్ మాత్రం దీనికే వచ్చింది. అండ్ దాంతోపాటు క్వాల్కమ్ సివిసి నాయిస్ క్యాన్సిలేషన్, దీంట్లో చెప్పేది అయితే నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంది అంటున్నాడు. సో చూడాలి దాని నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది అని. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే బోట్ అని ఉంది నార్మల్గా, అండ్ ఇట్ సైడ్ కూడా బోట్ ఉంది. వెనకాల చూస్తే దీని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్డ్ బ్లూటూత్ 5.0 అంటున్నాడు. అండ్ దాంతోపాటు స్మూత్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్, సో కంట్రోల్ స్మూత్ ఉంటాయి అంటున్నాడు. టైప్ సి ఛార్జింగ్, ఇది ఒక మంచి ఫీచర్. అండ్ సింగిల్ ప్రెస్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. IPX5 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. సో ఏంటంటే మనకి చిన్న చిన్న వాన చినుకు లేకపోతే స్వెట్కి అయితే ప్రాబ్లమ్ అస్సలు ఉండదు. అండ్ దాంతోపాటు లో పవర్ కన్సంప్షన్ చిప్సెట్, అంటే చిప్సెట్ ఏదైతే క్వాల్కమ్ చిప్సెట్ అనమాట. సో క్వాల్కమ్ చిప్సెట్తో వస్తుంది. దాంతో అయితే పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉందని చెప్తున్నాడు. అండ్ ASAP ఛార్జ్ టెక్నాలజీ, మనకి 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ప్లే టైం, ఫుల్ ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్కి 40 minutes టైం పడుతుంది అంటున్నాడు. 40 minutes ఛార్జ్ పెడితే మనకి 30 hours ప్లే టైం వస్తుంది అనమాట. ఈ 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ఉన్న ప్లే టైం, ఈ ఫీచర్ కూడా మనకి OnePlusలో కూడా ఉంది. సేమ్ అదే ఫీచర్ దీంట్లో కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్గనామిక్ డిజైన్ అంటున్నాడు. 10mm డైనమిక్ డ్రైవర్స్, ఇది ఏంటంటే డైనమిక్ డ్రైవర్స్, ఇది 10mm ఉంది. మనకి OnePlusలో మనకు 9.2mm వస్తుంది. దానికంటే కొంచెం చాలా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. దానికంటే కొంచెం పెద్ద డ్రైవర్స్ అనమాట దీనివైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ పేరింగ్. అండ్ లాస్ట్లో లో లేటెన్సీ ఫర్ ఎంటర్టైన్మెంట్, గేమింగ్ కూడా బాగుంటుంది అంటున్నాడు. లో లేటెన్సీ ఇది రివ్యూలోనే చెప్తాను, నేనైతే టెస్ట్ చేసి జస్ట్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ వరకు మాత్రమే. అండ్ ఆడియో బ్లీస్ మేబీ అప్ టు 30 hour ప్లేబ్యాక్ టైం అన్నాడు. ఇక్కడ మేబీ మీకు స్టిక్కర్ వాళ్ళు కనిపించకపోవచ్చు, నాకు కనిపిస్తుంది లైట్గా. సో అదనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా బాక్స్లో ఓపెన్ చేసి చూద్దాం. రైట్, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇదే వచ్చింది. వెయిట్, ఓకే, దీని కింద బ్యాక్ సైడ్లో ఇది ప్యాక్ చేసి ఇచ్చాడు. ఇయర్ ఫోన్స్ కాకుండా దీంట్లో కోర్స్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఇంకా ఇయర్ టిప్స్. అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. వారంటీ కార్డ్, బోట్ ఇంకా లాక్మే ఫ్యాషన్ రెండు కలిసినట్టు ఏదో ఇచ్చాడు, ఫ్యాషన్ వీక్ అని. ఇది మనకి ప్లేయర్స్ అందరు ఉండేది. అండ్ ఇది వచ్చేసరికి దీని మాన్యువల్. ఎస్, ఇది వచ్చేసరికి దీని మాన్యువల్. ఇదేమో మనకి USB to Type-C పోర్ట్ ఇది. అండ్ ఇవి వచ్చేసరికి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్, మన సైజ్కి, మన ఇయర్ సైజ్ బట్టి మనం కావాల్సిన ఇయర్ టిప్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం, ఇయర్ ఫోన్స్కి వద్దాం. రైట్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వావ్, నిజంగానే బాగు. ఎందుకంటే రైట్, ఇప్పుడు ఫినిష్ అంతా బాగుంది. ఫ్రాంక్గా చెప్తున్నా, ఇవి తీసుకోక ముందు వరకు నా ఫేవరెట్ ప్రీమియం ఫినిష్ వచ్చేసరికి OnePlus ఉండేవి, కానీ ఇవి దానికంటే ఇంకా కొంచెం ప్రీమియంగా అనిపిస్తున్నాయి. అండ్ ఇవి కొంచెం దీని ఏదైతే ఈ నెక్ బ్యాండ్ ఉందో ఇది వచ్చేసరికి ఇంకొంచెం లావుగా ఉంది మనకి OnePlus కంటే. సో అది ఇంకొంచెం మనకి ప్రీమియంనెస్ యాడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి కంట్రోల్ చూసినట్టయితే ఇక్కడ మల్టీ ఫంక్షన్ బటన్, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి రైట్ Type-C పోర్ట్ ఉంది. ఇది OnePlusకి మనకు చూసినట్టయితే వాటికి ఓపెన్ పోర్ట్ ఇచ్చేసాడు, కానీ దీనికైతే మనకి ఇలా ఇవ్వడం వల్ల, మనకి ఈ లిడ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే డస్ట్ లాంటిది వెళ్ళదు, వెంటనే ఆ పోర్ట్ అనేది పాడైపోకుండా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకేమున్నాయి, రైట్, సో లోపల సైడ్ ఉన్నాయన్నమాట మనకి వాల్యూమ్ కంట్రోల్స్. అండ్ వీటితోనే మనం సాంగ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నొక్కి పట్టుకుంటే ప్లస్ బటన్ నొక్కి పట్టుకుంటే నెక్స్ట్ సాంగ్, మైనస్ బటన్ నొక్కి పట్టుకుంటే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. సో అలా ఉంది దీని ఫీచర్స్ అయితే. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ వరకు చూసుకుంటే మాత్రం, అండ్ చూడండి ఇక్కడ ఇయర్ టిప్స్ కూడా మనకి సో ఇంత సైజు ఉన్నాయి. మీకు చాలామంది డౌట్ రావచ్చు హెల్మెట్లో పడతాయా లేదా అని చెప్పేసి. సో ఇవి కంప్లీట్గా 2 inches ఉన్నాయి. ఈచ్ ఇయర్ బడ్ వచ్చేసరికి మనకు 1 inch ఉంది. సో మీరే చూసుకోండి, 1 inch ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఇవి. దాన్ని బట్టి మీకు హెల్మెట్లోకి పడతాయా లేదా, అండ్ దాంతోపాటు మీకు బయటకు ఎక్స్పైర్ అవుతాయా అని కూడా మీకు డౌట్లు ఏమైనా ఉంటే అది కూడా దీంట్లోనే చూసుకోవచ్చు మీరు. అండ్ ఇయర్ హుక్స్ కూడా క్వాలిటీ బాగుంది యాక్చువల్గా వీటిది. మనకి ఇవేంటి అంటే మెటల్ ఇవ్వడం వల్ల సో కొద్దిగా వెయిట్ అనేది పెరిగింది. OnePlus కంటే కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది, కానీ వెయిట్ ఒక్కటి లైట్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇదేంటి అంటే మనకి, నాకైతే ఎలా అనిపిస్తుందంటే
రియల్మీలో ఉన్న పాజిటివ్స్, వన్ ప్లస్లో ఉన్న పాజిటివ్స్ రెండు కలిపేస్తే దీనిలాగా ఉంది. సో దీంట్లో నెగిటివ్స్ వెతుక్కోవడం నాకు తెలిసి నాకు ఇప్పుడు కష్టం అవుతుంది అనుకుంటా. అండ్ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఏంది ప్రీమియం అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దాకా అయితే నాకు స్టార్టింగ్లో అయితే ఎక్కడ దీని మీద కంప్లైంట్స్ అయితే ఎక్కడా లేవు, అంతా బాగుంది. బోట్ బ్రాండింగ్ కూడా ఉంది ఇటువైపు, అండ్ ప్రతిదీ బాగుంది. సో దీంట్లో అయితే నాకు కంప్లైంట్స్ ఎక్కడా లేవు. సో చూస్తాను నేను, ప్రస్తుతానికి ఇప్పుడే వచ్చింది అన్బాక్సింగ్ కాబట్టి చూడాలి దీని రివ్యూ మొత్తం. నేను ఒక 3 to 4 days యూస్ చేసి మీకు రివ్యూ ఎలా ఉందని చెప్పేసి చెప్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేసరికి నేను ఆల్రెడీ రివ్యూ చేసి ఉంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు రైట్, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ హర్ష వర్మ సైనింగ్ ఆఫ్.